హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చేసి బంజారా హిల్స్లో హోండా బిగ్నింగ్ షోరూంలో ఉన్నాము. మనమైతే బైక్ బుక్ చేసుకున్నాం అనమాట. దివాళీ తర్వాత డేస్ బాగున్నాయి అంటే బుక్ చేసుకున్నా. సో ఇవాళ డెలివరీ ఉంది, అందుకే వచ్చిన ఇక్కడికి నేను. సో ఫ్యామిలీతో వచ్చిన, చూస్తారు కదా మా పాప చూస్తూ ఉంది వీడియో తీస్తూ ఉంటే. కాకపోతే చాలా హెక్టిక్ ఉంది అనమాట, అసలు రెస్ట్ లేదు. సో ఇప్పుడే వచ్చినాం ఇక్కడికి. టైం అయితే 10-11 అవుతుంది ఇప్పుడు. సో 12కి అట్లా డెలివరీ తీసుకుంటా. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే యాక్సెసరీస్ ఏముంటాయి అవన్నీ చూసుకొని బైక్ అయితే ఆల్రెడీ రెడీ ఉంది, అక్కడ చూపిస్తున్నాం చూడండి. సో అది చూస్తారు కదా, అదే అనమాట బైక్. సో మనమైతే బైక్ అయితే రెడీ ఉంది. సో అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా బైక్ కొనాలని చెప్పేసి, నాకు కూడా ఒక డ్రీము. సో ఈరోజు ఫుల్ఫిల్ అవుతుంది అది. సో ఫైనల్గా సో చూపిస్తాను నెక్స్ట్ ఏముండదు అని కూడా మీకు ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను మీతో ఇన్ఫర్మేషన్. అంటే ప్రైస్ ఎంత పడ్డది, ది ఫీచర్స్ ఏంటి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఈరోజు మనకి బైక్ డెలివరీ ఇంకా అన్వీలింగ్ వీడియో అనమాట. సో మొత్తం బైక్ చూపిస్తాను మీకు. మనం వచ్చింది హోండా బిగ్వింగ్ షోరూమ్. ఇది ప్రీమియం సెగ్మెంట్లో ఉండే బైక్స్ అన్నీ కూడా హోండా బిగ్వింగ్లో ఉంటాయి. నార్మల్గా మనకి వేరే హోండా షోరూమ్స్ కూడా ఉంటాయి, కానీ అక్కడ ఈ బైక్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ అప్ టు 160cc వరకే ఉంటాయి అనుకుంటా, అండ్ లోవర్ లెవెల్. సో 350cc అండ్ అబోవ్ అవన్నీ హయ్యర్ ప్రీమియం లెవెల్ వస్తాయి కాబట్టి అవన్నీ కూడా హోండా బిగ్వింగ్ షోరూమ్లో ఉంటాయి. సో 2 టైప్ ఆఫ్ ఉంటాయి అన్నమాట షోరూమ్స్. హోండా బిగ్వింగ్ ఒకటి, ఇంకా హోండా నార్మల్ షోరూమ్స్ ఉంటాయి అనమాట. సో అది ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నాము. సో వేరే వాళ్ళ బైక్ డెలివరీ అవుతుంది అక్కడ. సో ఆ డెలివరీ అయిన తర్వాత మనం ఫార్మాలిటీస్ ఏమో ఫినిష్ చేసేసుకుని మా వైఫ్ మా అమ్మ నాన్న తీసుకొని అనుకున్నా. బట్ ఏంటంటే 19 అనుకుంటే దివాళీ తర్వాత బాగుంది, అప్పుడు తీసుకోని చెప్పి వస్తున్నాయి. అందుకని దివాళీ అయిపోయిన తర్వాత బైక్ తీసుకున్న డెలివరీ. సో అంతకుముందే అయిపోయింది, బుకింగ్ చేసుకున్నా, ఇంకా అంత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఓన్లీ డెలివరీ మాత్రమే నేను దివాళీ తర్వాత తీసుకున్నాను అనమాట. చూస్తారు కదా బిగ్ వింగ్ హోండా. సో 3-4 టైమ్స్ అయితే పోస్ట్ పోన్ అయింది డెలివరీ. సో ఫైనల్గా అయితే మనం ఇవాళ డెలివరీ తీసుకుంటున్నాము. సో మేము లాంచ్లో అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ వేరే బైక్ డెలివరీకి ఉంది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము తీసుకుంటాము. నాకు తెలిసి 3 కూడా డెలివరీకి రెడీ ఉన్నాయి అనుకుంటా డెలివరీకి. ఇంకా ఇది కూడా బుక్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇది ప్రీమియం ఎడిషన్, స్పెషల్ ఎడిషన్ బైక్. ఇది డిఫరెన్స్ ఏముంటుంది పెద్ద, జస్ట్ డిజైన్ మాత్రం స్టిక్కరింగ్ వేరే ఉంటుంది. మమ్మీ డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో బయట ఆల్రెడీ డెలివరీ అయిపోయింది వేరే బైక్కి. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయినాయి వెహికల్స్. సో నెక్స్ట్ మనమే అనమాట. ఇదేనా అండి బైక్? ఓకే. ఏమైందమ్ముడు? వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాము. స్టార్ బక్స్ దగ్గర కొంచెం ముందుకెళ్తే మనకి హోండా బిగ్వింగ్ షోరూమ్ వస్తుంది. సో ఇంకా టైం అయితే ఉంది, 1 అవర్ ఆల్మోస్ట్ 40 minutes టైం ఉంది ఇంకా డెలివరీకి. అంటే టైం చూసుకున్నాం మేము, ఆ టైం ప్రకారం డెలివరీ ఇస్తున్నాం అనుకుంటున్నాము. సో అందుకే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట ట్రై చేయడానికి. సౌండ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు బండిది. ఇంకా టైం ఉంది కాబట్టి నేనైతే బయటకైతే వెళ్ళినా, చూద్దాం ఏమైనా ఉన్నాయేమో అని, బ్రేక్ఫాస్ట్ లాంటిది లేదా జ్యూస్ సెంటర్ లాంటిది. బట్ ఇక్కడైతే ఏం లేవు. నాకైతే ఇది డ్రీమ్ అనే చెప్పాలి, ఎందుకంటే నాకు కొత్త బండి కొనాలి, కొంచెం మంచి బండి కొనాలని చెప్పేసి. 50cc సెగ్మెంట్లో ఇది ద బెస్ట్ బండి. ఇంజన్ కూడా మంచి రిలయబుల్ ఉంటుంది, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మోస్ట్లీ. అయితే క్యాబ్లో వచ్చినాం అనమాట, ఎందుకంటే వెళ్ళేటప్పుడు బైక్ డ్రైవ్ చేయాలి కాబట్టి క్యాబ్లో అయితే వచ్చినాం మేము. సో ఇక్కడైతే దగ్గర అయితే ఏం లేవు బ్రేక్ఫాస్ట్ పాయింట్ అలాంటివి. సో మళ్ళీ మనం షోరూమ్కి వెళ్ళిపోదాం, ఆడ కొంచెం వెయిట్ చేద్దాం. ఇంకా టైం అయితే ఉంది కొంచెం మనకి. సో బైక్ డెలివరీ తీసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీ ఉంది. జస్ట్ సేల్స్ అనమాట, ఇక్కడ సర్వీస్ చేయరు. మనం సర్వీస్ సెంటర్స్ వేరే కూడా ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయంట మొత్తం హైదరాబాద్ సర్వీస్ సెంటర్లో. హోండావి అత్తాపూర్లో ఒకటి, సికింద్రాబాద్లో ఒకటి, ఇంకోటి చెప్పింది నాకు గుర్తులేదు. బట్ మనకి దగ్గరలో అయితే అత్తాపూర్లో ఉంది సర్వీస్ సెంటర్. మనం సర్వీస్ అక్కడే చేయాలి. ఇక్కడ ఓన్లీ సేల్స్ అనమాట. కాకపోతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమైనా యాక్సెసరీస్ పార్ట్స్ అసెంబుల్ చేయాలంటే వీళ్ళు చేస్తారు. ఇక్కడ టెక్నీషియన్స్ అవైలబుల్ ఉంటారు. బట్ ఏంటంటే సర్వీస్ మాత్రం అక్కడ చేయించుకోవాలి మనము. మళ్ళీ హోండా బిగ్వింగ్ వచ్చేసినాము. హోండా బిగ్వింగ్ ప్రీమియం సెగ్మెంట్ బైక్స్ ఇక్కడనే ఉంటాయి అన్నమాట. అక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే యాడ్ అవుతున్నాయి. జస్ట్ స్క్రాచ్ గార్డు, ఇంజన్ ప్లేట్
అండ్ సీట్ కవర్ వచ్చేసి ఇంకా ట్యాంక్ ప్యాడ్ ఒకటి ఉంటుంది. ఆ ట్యాంక్ ప్యాడ్ ఈ 4 మాత్రమే నేను చూపిస్తాను ప్రస్తుతానికి. మా షాను ఆడుకుంటుంది. షాను బేబీ అయితే క్రాష్ గార్డు ఇంకా ఇంజన్ ప్లేట్ సీట్ కవర్ మాత్రమే వేసిన ప్రస్తుతానికి అయితే. ఇంకా బైక్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి మేము చిన్న కొన్ని రీల్స్ అయితే చేసినాము. అంటే ఒక రీల్ చేసినాం అనమాట ఇన్స్టాగ్రామ్ కోసం, యూట్యూబ్ ఛానల్ కోసం అయితే. ఇది మన బైక్ రెడీ అయిపోతుంది. చూస్తారు కదా ఎలా ఉందో, కలర్ ఎట్లుంది, ఇంకా బండి సెలెక్షన్ ఎట్లుంది మీరు చెప్పాలి కమెంట్లో. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, ఓకేనా. ఈ బైక్ హోండా కంపెనీ అనమాట, హోండా సిబి హైనెస్ 350cc. సో ఫైనల్గా అన్వీలింగ్ టైం వచ్చేసింది. సో అన్వీలింగ్ చేసేసినాం మేమైతే. బైక్ అయితే సూపర్ ఉంది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ బుల్లెట్ టైప్ ఉంటుంది, బట్ బుల్లెట్ కాదు, అంటే రాయల్ ఎన్ఫీల్డ్, ఇది హోండా అనమాట. సో నాకెందుకు హోండా కంపెనీ నచ్చిందన్నమాట ఈ కంపెనీ బైక్. సో నేను రివ్యూ చాలా చూసిన, బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది, అరౌండ్ 40 వరకు ఇస్తుండొచ్చు హైవేలో నార్మల్గా. సో 35 to 40 ఇస్తుంది అన్నమాట మైలేజ్. సో లుక్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ వచ్చేసి మనకి ఈ ఇయర్ మాత్రమే వచ్చిందనమాట 2025లో. సో దానికంటే ముందు మనకి వేరే కలర్స్ ఉన్నాయి, ఇంకా రెడ్ అండ్ బ్లాక్లో ఉన్నాయి అనమాట. సో ఇంకొకటి ఆ ట్యాంక్ పైన కూడా ఇంకా దీనిలో క్రోమ్ మోడల్ కూడా ఉంటుంది. క్రోమ్ మోడల్ అంటే మీకు మడ్ గైడ్ రెండు కూడా క్రోమ్ టైప్ వస్తాయి అనమాట. అంటే జస్ట్ స్టీల్ షైనింగ్ లాగా ఉంటుంది కదా, అట్లా అనమాట క్రోమ్ టైపు. సో నేనైతే నార్మల్గా ప్రో తీసుకున్నా, హోండా సిబి హైనెస్ డీలక్స్ ప్రో అనమాట దీని మోడల్. సో నాకైతే ప్రైస్ వచ్చేసి 2,48,000 పడ్డది. సో యాక్సరీస్ కాకుండా మొత్తం ఆన్ రోడ్ ప్రైస్. సో నేనైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో తీసుకున్నా ఇది బైక్ ఆ షోరూంలో. సో ఎట్లుంది చూడండి మీరే. సో ఇది అనమాట బైక్ రివ్యూ. మీకు మామూలుగా రివ్యూ మీకు యూట్యూబ్లో దొరికిపోతుంది, బట్ నేను జస్ట్ ఏంటంటే నాకున్న వరకు ఐడియా చెప్తున్నా, ఎందుకంటే నాకు ఇంక ఎక్స్పీరియన్స్. కరెక్ట్ బండి తీసే టైంలో వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇంకో 5 minutes అయితే వెళ్ళిపెట్టి వాళ్ళము. చూస్తారు కదా వర్షం చాలా పడుతుంది. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసినాము బైక్ డెలివరీ తీసేసుకొని. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ 4:30 అట్లా కర్మంగట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి పూజ చేయాలి. కొంచెం వర్షం పడ్డది కాబట్టి కొంచెం మోస్ట్ పవర్ఫుల్ కర్మంగట్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మేము ఈ బైక్ చేసిన ఒక 4 o'clock స్టార్ట్ అయిన మాత్రం చాలా ఖాళీ ఉంది ఫ్రైడే కాబట్టి మనం బలి పూజ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ వాహన పూజ చేస్తారు. సో నాకెందుకు పంతులు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చేసిన అనిపిస్తుంది. సో టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉండే ఆ రోజు, పబ్లిక్ ఎవరు లేకుండా కాబట్టి. టికెట్ 150 రూపీస్ బైక్కి, అంటే సపరేట్ కార్కి కూడా సపరేట్ టోకెన్ తీసుకోవాలి అక్కడ పూజకి. ఇంకా పూజ సామాన్ అక్కడ షాప్స్ ఉంటాయి. అక్కడ మీకు బైక్ అంటే బైక్, కార్ అంటే కారు చెప్పేస్తే వాళ్ళు మొత్తం ప్యాకేజ్ ఇచ్చేస్తారు అనమాట. సో ఇంకా వేరే బండ్లు కూడా పూజ అవుతున్నాయి. ఎక్కువైతే లేవు అనమాట బండ్లు. ఆ రోజు దివాళీ అయిపోయింది కాబట్టి ఎక్కువ బండ్లు అయితే లేవు. దివాళీకి ముందు దివాళీ రోజు ఎక్కువ ఉండొచ్చు మేబీ, దసరా కూడా. సో పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం మేమైతే. పూజ మాత్రం ఫాస్ట్గా అయిపోయింది. పబ్లిక్ లేకున్నా కూడా కొంచెం ఫాస్ట్ చేసేసిండు. ఇంకొంచెం చేస్తే బాగుండు అనిపించింది నాకు పూజ. సో ఓవరాల్ అయితే పూజ అయితే అయిపోయింది. మేము అక్కడ లోపల నేను ఒకటే టెంపుల్ అనుకున్నా, ఆంజనేయ స్వామి టెంపుల్. నేను ఫస్ట్ టైం నేను టెంపుల్కి. లోపల మాత్రం చాలా టెంపుల్స్ ఉన్నాయి, అంటే అరౌండ్ 15 to 20 మధ్యలో ఉన్నాయి అన్నమాట టెంపుల్స్. సో అన్ని దేవుళ్ళ దర్శనం అయిపోతుంది మనకి. శివాలయం కానీ, గణేశుని కానీ, అమ్మవారిది, ఇంకా ఆంజనేయ స్వామిది, అందరిది కూడా దర్శనం అయిపోతుంది ఆ టెంపుల్లోనే. ఆ ఆంజనేయ స్వామిని మొక్కుతూ నేనైతే బండి స్టార్ట్ చేసేసి ముందుకైతే మూవ్ చేసిన అనమాట. అప్రాక్సిమేట్లీ 200 మెంబర్స్ నాకు విజిట్ చేశారు అనమాట. అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ విజిట్ చేసినందుకు.